95లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారియో జరుగుతూ ఉండేది. ఆ రోజు 10-15 గంటలు కరెంటు కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్నీ ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, కరెంటు బిల్లు ఏ విధంగా ఇస్తారంటే అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు. మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడ ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈరోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీకు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా చాలామంది దేశాలను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవా దిశ, రెగ్యులేటరీ కమిషన్ లేదు. అప్పటికి రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ. ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్. అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-04కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35%, 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి, నాకు కూడా కొన్ని నష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన దానికి నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఈ పవర్ సెక్టర్లో మార్పులు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం ఈ రిఫార్మ్స్ కూడా అని చెప్పి మీకు తెలియదు. రిఫార్మ్స్ అని నేను అన్నా, కానీ ఆ వచ్చిన ఇబ్బందులను అధిగమించడంలో కొంత సమయం కావాలి. ఆ సమయం లేని వల్ల కొంత ఇబ్బంది పడ్డాం. ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు.
నేను అన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అధ్యక్ష వెరీ విచిత్రం ఏంటంటే ఉచిత కరెంట్ ఇమ్మన్నారు. కానీ అప్పటికే స్లాబ్ రేట్ ఉంది. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్కి ఇంతనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రూపాయలు హెచ్పికి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వస్తే వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2014-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళొచ్చి 56% అంటే ఒక 5-6 వేల మెగావాట్లే పెంచారు. పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం. విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు 95%. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్గా పనిచేస్తే. 86% పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది 78%కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ దిశ అప్పట్లో పెద్ద ఇష్యూ. ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి. వర్షాకాలం తడుస్తుంది, తడిసినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. అదే మరి ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్గా చేయాలి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 3 నెలలకు 4 నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు. పెద్ద గొడవలు, కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు. ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో 8.7% ఎనర్జీ డెఫిషియట్ ఉంటే 17.6% పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కీలకమైన శాఖలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే 3 పీరియడ్ నేను కంపేర్ చేస్తున్నాను, 30 ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను. 95 2004, 2004 14, 14 19, 19 24, 24 తర్వాత 9 నెలలు ఏం చేసామో చెప్పడానికనే ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ తగ్గించారు. అప్పట్లో నేనున్నప్పుడు 7.8% పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు 5% తగ్గించేశారు. ఇంకో పక్కన దిశ ఆవరేజ్న 2004 వరకు ₹2.55 యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు వస్తానేది ₹5.25 పెరిగిపోయింది. అప్పట్లోనే 10 ఏళ్లలో రైతులపైన భారం 28,835 కోట్లు వేశారు. ఎందుకంటే ఈ అసమర్థత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు. కడాన దిశ మీరు చూస్తే ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో 4 గంటలు, మున్సిపాలిటీలో 6 గంటలు, మండల హెడ్ క్వార్టర్లు 8 గంటలు, గ్రామాల్లో 12 గంటలు, ఇండస్ట్రీస్ కోత. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జీ పేరుతో డబల్ ఛార్జ్. దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష ఆ రోజుట్లోనే ₹13 యూనిట్ పెట్టుకున్నారు. నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను, హిస్టరీ చెప్తున్నా. ఒక 5 నిమిషాలు ఆలస్యమైన
రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలని ఆలోచించే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవాక్యువేషన్ అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు. అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది, సోలార్ విండ్ ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు. మీరు ఇంతని కొనాలి, 2% కంపల్సరీగా మీరు సోలార్ విండ్ ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అధ్యక్ష ఇంకో పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు. 2014లో వచ్చాం. ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి, నేను వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో 2014లో నేను ఒక సవాలుగా తీసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. ఆ సంవత్సరం 2014 డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2018కి మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 39% పీక్ డిమాండ్ గ్రో అయ్యాం. 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లు పెంచుకున్నాం. కన్జంప్షన్ కూడా 36% పెరిగింది. 40,000 మిలియన్ యూనిట్స్ ఉంటే 55,000 మిలియన్ యూనిట్స్ పెంచాం. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ 17% పెరిగితే మనం 23% పెంచుకున్నాం. మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ 7,700 మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే ముందు చూపు. నేను ఆ రోజు ఆలోచించాను. నేను ఆ రోజు మీటింగుల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గుతాయి. 5 సంవత్సరాలు 14-19 కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వమే ప్రభుత్వం. నేను ఒకసారి ఇదే మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి, నేను ఆ రోజు అనౌన్స్ చేశాను, భవిష్యత్తులో ₹50 నుంచి ₹2 లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి 6 రోజుల్లోనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు ₹2.40 50 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, రా మెటీరియల్ ఇవన్నీ వస్తాయి. అయితే ఆ దిశ 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు, పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్టు చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడకుండా ఇష్టానుసారంగా చేసి ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే అధ్యక్ష హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు,
కానీ వాళ్లకు ఏదైతే రెండు ఉంటాయి అధ్యక్ష ఇక్కడ, ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లంకి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారి తనమని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు అధ్యక్ష, అక్కడితో ఆగల. సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీనివల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యూటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది 1,12,422 కోట్లు పెరిగింది. అంటే 79% పెరిగింది. 79% అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈరోజు భారం మీరు చూసినప్పుడు 1,12,00,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలి, డెట్ రీపే చేయాలి, మళ్ళా ఆపరేషన్ చేయాలి, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ను పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు, 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1,123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1,173 ఉంటే 2,037 చేశారు, 29%. అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను కానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తూ ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ ఛార్జెస్ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష ₹1 వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డును తీసుకోమన్నాం. 4 పైసలు ₹1 కూడా 4 పైసలు 6 పైసలు వేసి 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది ₹1 వేసి వీళ్ళు తీసేసుకున్నారు, గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం వేసే పరిస్థితికి వచ్చారు.
గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికినట్టు. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ దిశ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలుంటే అవన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయన చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రెండో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, కొన్ని కాదు. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన ఈ వ్యవస్థను మీరు చూస్తే 30 ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుట్లోని రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు. నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధ్యత తప్పచెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని. కడాన రేచల్ చటర్జీ ఉండేది. లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్, నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగాలేదంటే నేను ఏదో కేరళకు పోతున్నాను. మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఉండాల్సిందే తప్పదని, కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళని పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం. అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు సెక్కీతో చేసింది, ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సావరిన్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే నేనేదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలనో ఇది చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని అధ్యక్ష ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి, విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి, లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం. దానికి కారణం గ్రీన్ ఎనర్జీ. ఈరోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు. దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్స్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త 10 ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ,
అండ్ ఫ్యూయల్ అన్నాను. అంటే ఈరోజు కరెంట్ అనేది ఇండ్లకు వాడుతున్నాం, ఇండస్ట్రీకి వాడుతున్నాం, ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ ఉంది, పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్కి వాడుతున్నాం. ఒకసారి జనరేటర్లు పెట్టి, లేకపోతే మన కార్లకు, లారీలు, లేకుంటే మోటార్లు ఇవన్నీ కూడా వాడే పరిస్థితికి వస్తున్నాం. ఏదైనా ఇంధనమే, ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది, సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనివల్ల ఈ 4-5 నేను చెప్పినట్టని ఇంటిగ్రేట్ చేసుకొని కరెక్ట్గా ముందుకు పోతే 4-5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ₹5.16 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్న ₹5.16 అవుతుంది. మీ అందరికీ కామన్ మ్యాన్కి అర్థం కావాల్సిన అవసరం ఉంది. రేపు ఏప్రిల్ 1 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టాను. 36 పైసలు ఒక యూనిట్కి తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా, మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా, లేకపోతే సోలార్ పెంచుతారా, లేదంటే విండ్ పెంచుతారా? ఇవన్నీ చేసి 36 పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది వీలో పెట్టుకొని చెప్పాను. నేను ఒకసారి కాదు 2-3 సార్లు నేను చెప్పాను. దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఏమేం చేస్తాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది గ్రీన్ ఎనర్జీ, గ్లోబల్ వార్మింగ్, సస్టైనబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తులో మనం తయారు చేసే ఉత్పత్తులు కూడా మామూలు కరెంటుతో తయారు చేసి పంపిస్తే వాళ్ళు అడిషనల్గా డ్యూటీస్ వేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా అవేర్నెస్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ తట్టుకోవాలంటే గ్రీన్ ఎనర్జీ వాడాలి. అందుకనే అధ్యక్ష ఇక్కడ ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనకు కావాల్సిన కరెంటు, రెండోది గ్రీన్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఇంకా చాలా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది చేసి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే దేశాలకు. అదే విశాఖపట్నంలో పెట్టిన ప్లాంట్ కూడా. ఈవెన్ రేపు రాబోయే రోజుల్లో ఓడలు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీతో రన్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అవి రావాలంటే ఇప్పటికే మీరు చూస్తే మొన్నే ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీ మన జెన్కోతో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేశాం. 1,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్రీన్ హైడ్రోజన్కు ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మొన్న గ్రీన్ హైడ్రోజన్ ఒక ఇది తయారు చేసి హీరో ఎనర్జీ టెక్నాలజీస్ బ్రేక్తో తీసుకొచ్చారు. వాళ్ళు కూడా గ్రీన్ హైడ్రోజన్ తీసుకొచ్చి ఫ్యూయల్లో మిక్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా స్టార్ట్ చేశారు. మొన్న నేను ఇనాగరేట్ చేశాను. ఇంకో పక్కన గ్రీన్ కో ఏదైతే సోలార్ విండ్ హైబ్రిడ్ మోడల్ ₹5 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. దట్టు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ. దీనికి నేరుగా కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం. అయితే దీనికి నేను ఇవన్నీ చేసే ముందు ఈరోజు ఎనర్జీని రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి రా మెటీరియల్గా వాడుకోబోతున్నాం, ఎక్స్పోర్ట్కు వాడబోతున్నాం. దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉద్యోగాల్లో కానీ, అభివృద్ధి కానీ, ఆదాయం సంపద సృష్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ఇచ్చారు.
500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. దాంట్లో మనం తీసుకునింది 160 గిగావాట్స్ పవర్ మనం ఉత్పత్తి చేస్తామని చెప్పాం. మోర్ దెన్ 30% మనం తయారు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆల్ ఎమ్మెల్యేస్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏం చేయక్కర్లేదు, మనసు పెట్టండి చాలు. మీరు మనసు కూడా పెట్టకపోతే మీరు ప్రజలకు న్యాయం చేసేట్టు కాదు. అందుకే అధ్యక్ష పిఎం సూర్యగర్ మీకు కూడా వర్తిస్తుంది, డిప్యూటీ స్పీకర్ గారికి కూడా, చైర్మన్కి. పిఎం సూర్యగర్, ముఫ్త్ బిజ్లీ యోజన, పిఎం ఎస్జి ఎంబీవై, దీని కింద ప్రతి ఒక్కరు ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ని. ప్రొజ్యూమర్ కొత్త వర్డ్ ఒకటి చెప్పాను అప్పట్లో, అంటే ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. మా గ్రిడ్ యాక్ట్ చేసేది ఫెసిలిటేటర్గా యాక్ట్ చేస్తుంది. నీ దగ్గర కరెంట్ ఎక్కువ ఉంది, మీరు ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తాం. మీ దగ్గర కరెంట్ లేదు, మీకు ఎప్పుడు కావాలప్పుడు మళ్ళీ ఇస్తాం. ఈ స్వాపింగ్ కూడా పెట్టుకుంటాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 20 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇంటి పైన కరెంట్ ఇవ్వాలని 2 కిలోవాట్స్. 1 కిలోవాట్ వచ్చి దగ్గర 120 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. 2 కిలోవాట్స్ అంటే 240 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. 240 యూనిట్లు కరెంటు ఏ పేదవాడు కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఇస్తాన్నాం, ఇవ్వడానికి ముందుకు పోతాం. దీనికి మీరు శ్రీకారం చుట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దీనికి ఖర్చు కూడా దేశ మొత్తం మనం చూస్తే 1,10,10,000 కోట్లు, 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 55,000, 60,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మనం ఒక 55,000 కోట్లు పెట్టుకుంటాం. మొత్తం కూడా 100% దీన్ని పూర్తి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్కి అందరికీ మీకు పరీక్ష, మీరు ఏం చేయక్కర్లేదు, ఒక అగ్రిగేటర్ని పెట్టుకోవడం. అగ్రిగేటర్ బాధ్యత అందరి ఇండ్లకు పోయి దీని యొక్క బెనిఫిట్ చెప్పడం, రూఫ్ టాప్ ఉంటే అన్ని చూడడం, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం, మా ఇంటి పైన పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి నేరుగా సర్వీస్ ప్రొవైడర్ వస్తాడు. ఒక ఏజెన్సీ ఇస్తాం, కాంట్రాక్ట్ ఇచ్చాం, టెండర్లు పిలిచేసాం, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం పెడతారు. దానికి మీటర్ కూడా ఉంటుంది. మీటర్ ఒకసారి కరెంట్ ఉత్పత్తి అయింది, ఎంత అయింది, ఎంత వాడుకున్నారు, మిగిలిన కరెంట్ ఎంత గ్రిడ్కి పోతుంది, 2 మీటర్ ఉంటుంది. వైర్ కూడా ఒకవేళ ఇటు కరెంటు లేకపోతే మళ్ళా లైన్ నుంచి, మెయిన్ లైన్ నుంచి కరెంట్ ఇస్తారు. 2 కూడా మెజర్ అవుతూ ఉంటుంది. ఇది నేను మిమ్మల్ని అందరినీ కోరేది. ఇది కానీ మనం కానీ చేయగలిగితే మీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఎమ్మెల్యేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ ఎమ్మెల్యేస్ రేపే ప్రారంభించండి. మేము టెండర్లు పిలిచాం. యూనిఫామ్గా మా చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారని చెప్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో 10,000 మీకు ఇస్తాం. నెంబర్ 1, 100% స్కీమ్ ఎస్సీ ఎస్టీలకి. ఆల్ అదర్స్ వాళ్ళకు కూడా ఏమనుకున్నామంటే దీనికి మాత్రం 115 కోట్లు అవుతుంది దిశ ఒక నియోజకవర్గానికి. 60 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తారు, 55 కోట్లు మనం ఇస్తాం. ఇది ఉత్పత్తి చేస్తే 240 యూనిట్లు ఉత్పత్తి చేస్తారు. కొంతమంది 100 యూనిట్లే వాడుతున్నారు, 120 వాడుతున్నారు. తిరిగి ఆ కరెంటు మనకిస్తే వాళ్ళకి ఎప్పుడు కావాలన్నప్పుడు కరెంట్ ఇస్తాం. డే టైం సోలార్ జనరేషన్ వస్తుంది, నైట్ టైం ఉండదు. నైట్ టైం మనం కరెంట్ ఇస్తాం. కరెంట్ ఇచ్చిన తర్వాత 2 స్వాపింగ్ చూసుకొని వాళ్ళు కానీ మిగిలిన ఎక్కువ కరెంట్ ఇస్తే 100 యూనిట్లు కరెంట్ ఇచ్చారనుకోండి, 240 ఉత్పత్తి అవుతుంది. 140 వాళ్ళు వాడుకున్నారు, 100 ఇచ్చారు.
₹2.09 ఎంత వాడితే అంత వాళ్ళ అకౌంట్లో ఎవ్రీ మంత్ డబ్బులు వేస్తాం. అంటే వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ఆ దానికి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాను, 240 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. వాళ్ళు 100 యూనిట్లే వాడుకున్నారు, 140 మిగిలింది. ఆ 140 గ్రిడ్కి ఇస్తారు. 140కి ₹2.09. అంటే దగ్గర దగ్గర ₹300 నెలకు వాళ్ళకు అదనంగా ఆదాయం వస్తుంది. ఉచిత కరెంటు ₹300 ఆదాయం వస్తుంది. అదే P4 మోడల్. ఆదాయాన్ని పెంచాలి, సమర్థతను పెంచాలి. అందుకని ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసే పనేంటి? వాళ్ళ ఇంటిపై నుండే ప్లేస్ని ఇస్తారు. మెయింటెనెన్స్ కూడా ఏజెన్సీని పెడతాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫోన్ కొడితే వాళ్ళే వచ్చేస్తారు, అందుబాటులో పెడతాం. మండలంలో కానీ పక్కనే పెడతాం. ఇన్ని సర్వీసెస్కి ఒక మనిషిని పెడతాం. అవన్నీ కూడా చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో బ్యాటరీ కూడా ఛార్జింగ్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే బ్యాటరీ ఇచ్చి ఛార్జ్ చేస్తే దానికి కూడా అదనంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తాం. ఇది ఒక మోడల్ దిశ. రెండో మోడల్, ఎవరైనా సరే వీళ్ళు కూడా పెంచుకోవచ్చు. వాళ్ళకందరికీ 3 కిలోవాట్స్ వరకు ₹78,000 సబ్సిడీ ఇస్తాం. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ₹78,000 మనం ఇచ్చినా వాళ్ళకి ఇంకొక ₹70,000 పడుతుంది 3 కిలోవాట్స్ పెట్టాలంటే. ఆ రేట్లు కూడా క్లియర్గా ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బులు లేకపోతే మనమే ఇస్తాం, మనమే పెడతాం. పెట్టుబడి కూడా వాళ్లే పెట్టుకుంటామంటే బ్యాంకులో తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న కరెంటు వాళ్లే వాడుకోవచ్చు. వాళ్ళకు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు బ్యాటరీ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు, మనకు అబ్జెక్షన్ లేదు. అది చేసుకుంటే 78,000 ఏ ఇల్లైనా సరే ఇంటి పైన కరెంటు కానీ రూఫ్ టాప్ పెట్టుకుంటే ₹78,000 వస్తుంది. ఒకవేళ వాళ్ళు పెట్టుకోకుండా మనకే ఇస్తే నేను ఒక లెక్క కూడా తయారు చేశాను. 3 కిలోవాట్లు అంటే దగ్గర 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. అది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టి, స్వాపింగ్ని బట్టి ఆ రేట్లు కూడా డిసైడ్ చేస్తాం. 9 సంవత్సరాల్లో తిరిగి వాళ్ళు పే చేసేట్టుగా కరెంట్ ఇచ్చేస్తే ఫ్రీ అవుతుంది. కరెంట్ ఇవ్వలేకపోతే వాళ్లే వాడుకుంటే దానికి వడ్డీతో సహా 9% మనం ఏదైతే బారో చేస్తున్నామో 9.5% వస్తుంది. ఆ రేటుతో వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. దానికి బిల్ పంపిస్తాం. ఇది ఒక మెకానిజం వర్కౌట్ చేస్తాం. ఈ 2 స్కీమ్స్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరూ ఒకటే. నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. మీరు 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టించే బాధ్యత మీది. పేదవాళ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా అదనంగా డబ్బులు చూపించే మార్గం ఎమ్మెల్యేలు చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నా. ఇప్పుడు వాడుకోకపోతే మరి రేపు కేంద్ర ప్రభుత్వం అందరూ ఈ పని చేస్తే టేక్ ఆఫ్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలంటే ఒక్క సంవత్సరంలో మీరు కానీ వార్ ఫుటింగ్లో చేస్తే 10,000 ఇండ్ల పైన మీరు కరెంట్ ఇస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు ఫ్రీగా కరెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. దీనికి ఇది కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన కొన్ని డిపార్ట్మెంట్ కరెంటు ఛార్జీలు కట్టలేక డిస్కనెక్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు. అలాంటి పరిస్థితులు పోవాలి. మినిస్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, లేకపోతే దేవాలయాల్లో బోలెడంతా ల్యాండ్స్ కూడా ఉన్నాయి, బిల్డింగ్లు కూడా ఉన్నాయి, హాస్పిటల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. అందరినీ కోరుతున్నా, ఎక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాయి. అన్ని దిక్కల్లా మీరు సోలార్ పెట్టి మీరు ఏం కష్టపడక్కర్లేదు. మేము ఇక్కడంతా కూడా ఎన్టీపీసీతో ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 100 కిలోవాట్స్ కంటే పైన ఉండడానికి వాళ్ళే ఒక అగ్రిమెంట్ చేసుకొని చేస్తున్నారు.
25 years అగ్రిమెంట్ చేశాం. మీరు చేయాల్సిందంతా వాళ్ళకు ప్లేస్ చూపిస్తే వాళ్ళే వచ్చి పెడతారు, వాళ్ళే వచ్చి మెయింటైన్ చేస్తారు. మీరు కరెంట్ వాడుకుంటారు, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తారు. అది కూడా స్వాపింగ్ ఉంటుంది. మీ డిపార్ట్మెంట్లో వాడుకున్న కరెంటు ఎంత ఉత్పత్తి చేస్తే నెట్ మీరు బిల్లు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కరెంటు మీద కట్టే డబ్బులను ఆదా చేసుకుంటే వేరే విధంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా నాంది పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది రూఫ్ టాప్, ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. దీనిపైన దగ్గర ఈ సంవత్సరం 20 లక్షల కనెక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. 20 లక్షలంటే దగ్గర 1400 మెగావాట్లు, 1350 1400 మెగావాట్లు. ఈ 1400 మెగావాట్లకు శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్క ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 420 4000 మెగావాట్లు. నా క్యాలిక్యులేషన్ తక్కువ ఉంది, కరెక్ట్ కాదు. 4000 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఒక్క సోలార్ 20 లక్షల ఇండ్ల పైన పెడితే 4000 మెగావాట్లు అదనంగా కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. అది మన కెపాసిటీ. పొలాలు కూడా అవసరం లేదు, ల్యాండ్స్ అవసరం లేదు, ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం నా హక్కు కింద తీసుకొని నాకు కావాల్సిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. రెండోది, కరెంటు ఉత్పత్తి చేసుకున్న సైకిళ్ళు, మోటార్ బైకులు, ఆటోలు, కార్లు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఎంత లాభం వస్తుందో కూడా చెప్తాను మీకు. నాకు ఇప్పుడు అంతా కూడా మీకు అందరికీ మీకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, అర్థం చేసుకోవాలి, మళ్ళీ దీన్ని అమలు చేయాలి. ఇది కొంచెం సమయం పడుతుంది, బట్ చేద్దాం. రెండో దిశ పిఎం కుసుమ్. ఇది రెండో కార్యక్రమం. ఇక్కడ వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు 3,85,000 పంప్ సెట్స్ దీన్ని పెట్టాలనుకున్నాం. కేంద్రం యాక్సెప్ట్ చేసింది 2 మోడల్స్. ఇక్కడ రైతులే మీటర్ పెట్టుకొని 7.5 HP వాళ్ళు పవర్ పెట్టుకుంటే, సోలార్ పెట్టుకుంటే ఒక్క పైసా వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. మనమే డబ్బులు ఇస్తాం. మీటర్ పెట్టుకోవాలైతే వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ఎంతకాలంతో వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు వాళ్ళు ఇంటికి వాడుకుంటామంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడి నుంచి కాదు, ట్రాక్టర్ కూడా మేము ఛార్జ్ చేసుకుంటామంటే ట్రాక్టర్ కానీ వాహనాలు కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మనకి ఇస్తే తీసుకుంటాం. మళ్ళీ అతనికి కరెంట్ లేకపోతే మళ్ళీ కరెంట్ ఇస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక అవకాశం. మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వచ్చింది. మీరేం కష్టపడక్కర్లేదు. మీరు ఇచ్చేది అక్కడ భూమి మాత్రం మీ ఇంటి దగ్గర పెట్టుకుంటారు, దాన్ని సక్రమంగా చూసుకుంటారు. ఆ తర్వాత మేము ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అంతా కూడా కాంట్రాక్ట్ ఇస్తాం, వాళ్ళే చేస్తారు. ఎప్పటికప్పుడు స్వాపింగ్ ద్వారా మీకు కరెంట్ అవసరత ఇస్తాం, మీ దగ్గర నుండి తిరిగి ఇస్తూ ఉంటారు. అయితే ఇది రావడానికి కొంతమంది ముందుకు రారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశామంటే దగ్గర 1327 మెగావాట్లు, 3,85,000 పంప్ సెట్స్ సమానంగా రాష్ట్రం మొత్తం అమలు చేయబోతున్నాం. దీనికి దగ్గర కేంద్ర ప్రభుత్వం 1,05,00,000 రూపాయలు 1 మెగావాట్కి సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 1,393 కోట్ల రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలింది టెండర్ పిలుస్తున్నాం, ప్రైవేట్ పార్టీస్ని పిలుస్తున్నాం. ఈరోజు ఈపీడీసీఎల్ కింద 220 మెగావాట్లు ఫ్లోట్ చేస్తున్నాం. దీనికి దగ్గర ఈక్వలెంట్ 49,533 అగ్రికల్చర్ పంప్ సెట్స్. ఏపీఎస్పీడీసీఎల్ 751 మెగావాట్లు ఫ్లోట్ చేస్తున్నాం. దీనికి 1,67,452 అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఈక్వల్. ఏపీ సిపిడిసిఎల్ 356 మెగావాట్స్ ప్రమోట్ చేస్తున్నాం. 1,68,999 అగ్రికల్చర్ పంప్ సెట్స్కి ఈక్వల్. ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో
ఆ సబ్స్టేషన్ దగ్గర ఈ పవర్ జనరేషన్ చేయబోతున్నాం. సబ్స్టేషన్ దగ్గర చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గిపోతాయి. నేరుగా ఈరోజు మీరు చూసినప్పుడు ఒకప్పుడు 40% 50% డిస్ట్రిబ్యూషన్ లాస్ నుంచి ఇప్పుడు కూడా 9% తగ్గించాం. 9.23% ఉంది. అది కూడా అక్కడే చేసిన కరెంటు 1% లేకుంటే 2%, రెండు కూడా ఉండదు, మ్యాక్సిమం అన్నే ఉంటుంది. లెస్ దెన్ 1 or 2 ఉండే పరిస్థితి వస్తుంది. దీనివల్ల గణనీయంగా ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి, రిలయబిలిటీ పెరుగుతుంది. వ్యవసాయానికి కావాల్సింది డే టైం కావాలి, ఆ డే టైం వస్తుంది. ఒకవేళ రాకపోతే గ్రిడ్ సపోర్టింగ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు గ్రిడ్ సపోర్ట్తో కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది, లోకల్గా ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రెంటల్ వాల్యూ కూడా వస్తుంది. దీన్ని కూడా ఒక 25 ఏళ్లకు టెండర్ పిలుస్తున్నాం. మెయింటెనెన్స్ టెండర్ని వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇది కూడా మీరందరూ ప్రమోట్ చేసుకుంటే ఎక్కడెక్కడ పెట్టామని నేను చెప్పాను, దాని ప్రకారం మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 2 ఆప్షన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి రైతుల ముందుకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా. రైతులు ముందుకు రాకపోతే ఇమ్మీడియట్గా పవర్ జనరేషన్ కావాలి కాబట్టి మనం సబ్స్టేషన్లో పెట్టి ఈ పవర్ జనరేషన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ విధానంలో హైడల్, ఈ రెంటిల్లో మీ పాత్ర ఎక్కువ ఉంది. మొట్టమొదటిసారిగా రూఫ్ టాప్లు ఎక్కువ ఉంది. రెండోది గవర్నమెంటే చేస్తాం కాబట్టి అక్కడ వచ్చినప్పుడు సబ్స్టేషన్లో మీరు సపోర్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. 2 చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన పోలవరం 960 మెగావాట్లు, లోయర్ సీలేర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ 230 మెగావాట్లు, అప్పర్ సీలేర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 1350 మెగావాట్లు. ఇవన్నీ కూడా ఇవి కాకుండా 5 గిగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్తో NHPCతో అగ్రిమెంట్ చేశాం. ఈ పనులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక అడ్వాంటేజ్ ఉంది, సోలార్ ఉత్పత్తి చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది, విండ్ ఎక్కువ వచ్చే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి, పంప్డ్ ఎనర్జీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డక్కన్ ప్లెటూ, రాయలసీమ ఏరియాలో అయితే పైన హైట్ ఉంటుంది, కింద నీళ్లు వాడుకోవచ్చు. నేను అందుకే మీకు చెప్పాను, బనకచర్ల టు పోలవరం అనుసంధానం అయితే నీటి సమస్య కూడా ఉండదు. ఇక్కడ నీళ్లు రొటేషనే, ఒకసారి కిందికి వస్తాయి, మళ్ళీ నీళ్లు పైకి లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ పవర్ జనరేట్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ టెక్నాలజీ నేను ఇప్పుడు కదా దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 95-97లో రివర్సబుల్ పంప్స్ పెట్టి అప్పట్లోనే లెఫ్ట్ మెయిన్ శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో అప్పుడే పెట్టాం. అప్పటి నుంచి ఆపరేట్ అవుతుంది. అప్పట్లో మాకు అవసరమైంది ఈవినింగ్ టైమే అవసరమయ్యేది, ఆ పీక్ టైంలో దానికోసం పెట్టి చేశాం. ఇప్పుడు 24/7 పంప్డ్ ఎనర్జీ వల్ల చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. సోలార్ డే టైం వస్తుంది, ఎండ్ ఉంటేనే వస్తుంది, విండ్ గాలి ఉంటేనే వస్తుంది, ఈవినింగ్ టైం వస్తుంది. 2 మ్యాచ్ కాని సమయం ఉంటుంది, ఆ సమయంలో పంప్డ్ ఎనర్జీ ఆపరేట్ చేస్తాం. పంప్డ్ ఎనర్జీ ఆఫ్ అండ్ ఆన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, సో దట్ రియల్ టైం కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఒకప్పుడు హైడల్ ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు హైడల్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మన ఈ గవర్నమెంట్లో 24.10 గిగావాట్లు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోతున్నాం. పంప్డ్ ఎనర్జీ అయిన తర్వాత, ఐడిల్ అయిన తర్వాత బ్యాటరీ, ఈ మూడో దీనివల్ల బ్యాటరీతో తప్ప వీలు కాదు. అందుకని 1000 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు పోతున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. అంటే దగ్గర మీరు చూస్తే 27 లక్షలు ఒక MWHకి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు.
1000 మెగావాట్లకి 1000 మెగావాట్లకి దగ్గర 270 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ వర్క్ కూడా మీరు చూస్తే BESS ఫెసిలిటీ 3 సెంటర్లు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సెటప్ చేస్తున్నారు. ఇది రీపేమెంట్ టైం కూడా 12 years పెట్టుకున్నాం. వాళ్ళకి మనం పే చేస్తూ ఉంటాం. ఒకటి ఆ రీజనల్లో ఎక్కడైతే మనకు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో చూసుకొని అక్కడ పెడుతున్నాం. ఒకటి జమ్మలమడుగు 400 kVA సబ్స్టేషన్, ఇది జమ్మలమడుగులో ఒకటి. ఇంకొక పక్కన దానికి 225 MW to 450 MWH ఇది పెడుతున్నాం. గని కర్నూల్ 400 kVA సబ్స్టేషన్కి ఇది కూడా 225 450 MWH. కుప్పం 220 kV సబ్స్టేషన్ దగ్గర 50 మెగావాట్ల నుంచి 100 MWH. అంటే కుప్పంలో మేము ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాం. మీరు కూడా వర్కౌట్ చేసిన తర్వాత ఆలోచిస్తాం. ఎవ్రీ ఇంటికి సోలార్ పెట్టి అదే మాదిరిగా ఎంత కావాలనో అంత పవర్ అంతా అక్కడే జనరేట్ చేసి సోలార్ ద్వారా ఈ బ్యాటరీ కూడా పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి బయట నుంచి రాకుండా అక్కడే సప్లై చేసే విధంగా ఈ బ్యాటరీ మ్యాచ్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పంప్డ్ ఎనర్జీ కంటే బ్యాటరీ ఎనర్జీ కాస్ట్ ఎక్కువ, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను చూసినప్పుడు ఒక ఎక్సర్సైజ్ మీకు చేశాం. ఆ ఎక్సర్సైజ్ మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా కరెంటు ఛార్జీలు ఎట్లా పెరుగుతున్నాయి అన్నప్పుడు 2014 నుంచి 17-18 వరకు ఆవరేజ్ ₹4.40, ₹4.55, ₹4.25, ₹4.40, ₹4.40, మొత్తం ₹4.41 ఉంది యూనిట్ ఆవరేజ్ కాస్ట్. యూనిట్ కాస్ట్ ఇది ప్రొడక్షన్ కాస్ట్ ఆవరేజ్. పర్చేసింగ్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే పర్చేసింగ్ కాస్ట్ ఒకటి ఐడియల్ ఉంటుంది, ఒకటి థర్మల్ ఉంటుంది, ఇంకోటి విండ్ ఉంటుంది, ఒకటి ప్రైవేటు, ఒకటి గవర్నమెంట్, అన్నీ కలిపి. ఇక్కడికి 19-20కి 23-24కి వస్తే 21-22 5.5, 22-23 7.77, 23-24 7.6, 61. ఆవరేజ్ కాస్ట్ ₹6.90. ఇక్కడ ₹6.90, అక్కడ ₹4.41, ₹1.50 పెరిగింది. ఈ భారం ఎవరు మోయాలి? ప్రజలే మోయాలి. ఎన్ని కోట్లది నేను లెక్కేసి మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చింది ఏంటంటే దిశ, ఇక్కడే నాలెడ్జ్. అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా క్యూరియాసిటీగా వింటున్నారు, సంతోషం. వినడమే కాదు అర్థం చేసుకొని మనం అందరం కొన్ని కొత్త ఆలోచనలు మీరు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా నేను ఎప్పుడు పరీక్షలు పెడతానే ఉంటా. ఇప్పుడు కూడా పరీక్షలు పెట్టా, కొంతవరకు తయారు చేసుకొని వస్తున్నారు. ఇవన్నీ ఒక పేపర్ కూడా తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. సోలార్ ఉత్పత్తి చేయాలంటే యాజ్ ఆన్ టుడే అరౌండ్, నేను ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సప్లయర్ని బట్టి, కాంపిటీషన్ బట్టి వస్తుంది, ₹2.60. విండ్ తయారు కావాలంటే ₹3.60. థర్మల్ చేయాలంటే ₹7.06, ₹7.5-8 కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. పిట్ హెడ్, ఎక్కడైతే కోల్ మైన్ ఉంటే అక్కడ కానీ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి నేరుగా ట్రాన్స్మిషన్లో తీసుకొస్తే ₹1 తగ్గుతుంది. అదే అక్కడ పెట్టకుండా కోల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తానంటే ₹1 పెరుగుతుంది యూనిట్కి. దట్ ఈస్ ది మనీ. అదే మరిగా రాబోయే రోజుల్లో కూడా కోల్ మైన్స్ పెట్టింది, థర్మల్ పెట్టింది, రా మెటీరియల్ ఒక పక్కన, ఆపరేషన్ కాస్టు, అదే మరి ఫిక్స్డ్ కాస్ట్, ఇవన్నీ కలిపి ₹7-8 అవుతాయి. ఇంకొక పక్కన పంప్డ్ స్టోరేజ్ ₹2.91 పడతా ఉంది. కానీ ₹2.91 సోలార్, రెండో కలిపితే ఎక్కువ అవుతుంది. అదే నేను చెప్పాను మీకు, ₹5 ₹5.01 గ్రీన్ కో ఆవరేజ్ కాస్ట్
సోలార్, విండ్ ప్లస్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్లో ముందుకు పోయారు. వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చారు. ఇది ఓన్లీ పంప్డ్ స్టోరేజ్ అయితే ₹2.91. ఓన్లీ బిఎస్ అంటే బ్యాటరీ అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ₹3.10 20 టెస్ట్ చేయాలి. దీన్ని ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సోలార్ తక్కువ, విండ్ దానికంటే ఎక్కువ, ఇంకొక పక్కన థర్మల్ అన్నింటికంటే ఎక్కువ, పంప్డ్ ఎనర్జీ 3వ 4వ ప్లేస్ వస్తుంది. 5వ ప్లేస్ వచ్చి 4వ ప్లేస్ వచ్చి బ్యాటరీ. ఇవి ఫైన్ ట్యూన్ చేసి బ్యాలెన్స్ చేయాలి. యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి సోలార్ ఓన్లీ డే టైం, ఎండ లేకపోతే లేదు. విండ్ గాలి వస్తేనే కరెంటు. మూడోది థర్మల్ 24/7. ఓసారి థర్మల్ ఆఫ్ చేస్తే మళ్ళా 2 రోజులు పడుతుంది ఛార్జ్ చేయాలంటే. థర్మల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ చేయాలి, కానీ 60% ఆపరేట్ చేసి దాన్ని 90% తీసుకెళ్ళచ్చు ఇమీడియట్గా. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. అదే మరిగా నేను ముందే చెప్పాను, హైడ్రల్ కానీ పంపు కానీ ఎప్పుడైనా సరే ఆన్ చేయొచ్చు. జస్ట్ లైక్ సోలార్ లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. బ్యాటరీ ఎప్పుడు స్టోరేజ్ చేసినా లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ విషయంలో ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా. దీన్ని నేను అనునిత్యం మా వాళ్ళందరిని పెట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా దిశ ఇంకొక పక్క మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక్కడవన్నీ ఓకే, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ఇంకా తక్కువ, చాలా వెనకానున్నాం. దేశమే వెనకానుంది, మనం కూడా వెనకానున్నాం. దీన్ని కూడా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గ్రీన్ ఎనర్జీ కోసం ముందుకు బయటపడి ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. మన పాలసీలో కూడా 5,000 పబ్లిక్ సర్వీసింగ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. అది ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమంటున్నా. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. 30 కిలోమీటర్కి ఒక ఛార్జింగ్ స్టేషన్, సిటీస్లో 3x3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఈ మొబిలిటీ కింద ఆల్ వెహికల్స్, ఏది స్కూటర్లు కానీ, మోటార్ బైక్లు కానీ, కార్లు కానీ, చిన్నవి కానీ, బస్సులు కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది జరిగితే చాలా వరకు మీరు చూసినప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గే పరిస్థితి వస్తుంది, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి కూడా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ దిశ ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ మేము చేశాం. ఆ ఎక్సర్సైజ్లో మీరు చూస్తే విజయవాడ నుంచి తిరుపతికి పోవాలంటే 437 కిలోమీటర్లు. ఊరికి రఫ్గా చేశారు. ఇప్పుడే కూర్చొని పెట్టి మా వాళ్ళ దగ్గర చేపించాను. దీన్ని 1 లీటర్ పెట్రోలు, డీజిల్ 89 కిలోమీటర్లు వస్తుంది. పెట్రోల్ ₹110, డీజిల్ ₹98, 55 లీటర్లు కావాలి. 55 లీటర్లు పెట్రోల్ కార్ అయితే ₹6,050, డీజిల్ కార్ అయితే ₹5,390. అంటే కిలోమీటర్కి ₹12 అవుతుంది ఇదైతే. అదే కానీ మీ ఇంట్లో కరెంట్ తయారు చేసుకుంటే, రాత్రి ఛార్జ్ చేసుకుంటే ఉచితం ₹1. అంటే ఇన్ని కిలోమీటర్లు పోకపోవచ్చు, కానీ ఆ అడ్వాంటేజ్. అదే మరిగా ఈరోజు దీనికి కావాల్సింది 63 యూనిట్లు కావాలి. విజయవాడ తిరుపతి 63 × 7 కిలోమీటర్లు వేసుకుంటే 441 కిలోమీటర్లు వస్తుంది. ఓన్గా తయారు చేసుకుంటే చాలా తక్కువ, ₹1 అయితే ₹12 అయిపోతుంది. లేదు కమర్షియల్ చేస్తే 3.5 టైమ్స్ ఎక్కువ అవుతుంది యాజ్ ఆన్ టుడే. దానికి చూస్తే కిలోమీటర్కి ₹3.50 పడుతుంది. ఓవరాల్గా ఏ లెక్కన వేసుకున్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్ చీపర్, కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఒక రెంట్లోనే, పెట్రోలు, డీజిల్, ఎక్సైజ్. అప్పుడు ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సమర్థత పెరగాలి, ప్రజలపైన భారం తగ్గాలి, ఇద్దరికి కలిసి వెసులుబాటు రావాలి. మనం చేసే వెల్ఫేర్ని చేయాలి,
వల్నరబుల్ సెక్షన్స్ ఆదుకోవాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. పవర్ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది భవిష్యత్తులో, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కానీ ఇవన్నీ. అందుకే అధ్యక్ష ఈరోజు మీ అందరి ముందర పెడుతున్నా 160 గిగావాట్లు పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. 5 ఏళ్లలో ఒక పాలసీ తీసుకొచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, 7,50,000 మందికి ఉద్యోగాలు. దీనికోసం మనం ముందుకు పోతున్నాం. ఇందులో బ్రేకప్ కూడా చూస్తే 72.6 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ, 40 దాంట్లో కూడా బ్రేకప్ మళ్ళీ 40 GW సోలార్, 20 GW విండ్, 12 GW పంప్డ్ స్టోరేజ్, 0.6 GW బయో ఎనర్జీ. ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంటు. మొన్నే మేము దీన్ని ఒక అగ్రిమెంట్ కింద చేసుకున్నాం. ఇప్పటి వరకు మీరు చూస్తే 5,19,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. రెన్యూవబుల్ ఎనర్జీలో 47.82 గిగావాట్లు వచ్చింది, 13.79 సోలార్, 9.93 గిగావాట్లు విండ్, ఇంకో పక్కన 24.10 పంప్డ్ స్టోరేజ్ కోసం వచ్చాయి. అవన్నీ కూడా శాంక్షన్ చేశాం. దీనివల్ల 3,70,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఈ 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇప్పటికి పనులు ప్రారంభమైనట్టు అయితే 3,70,000 మందికి వస్తాయి. ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్న కొన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి మళ్ళీ. అది కూడా మీరు చూస్తే 1.12 lakh crores వచ్చింది. 26.26 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీకి. ఇందులో కూడా 1860 MWH వచ్చి BESS ఒకటి, 632 tons per day ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వచ్చాయి. 1.2 gigawatts ఆఫ్ సోలార్ మోడలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాయి. బ్యాక్ ఎండ్ కూడా వెళ్తున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో సోలార్ ప్యానల్స్ ఎప్పుడు బయట నుంచి తీసుకొస్తే మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరైనా టెక్నాలజీ కూడా న్యూ టెక్నాలజీ, నవ్ వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ బ్యాక్ టు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ కోసం. అందుకనే ఇక్కడ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వెళ్తున్నాం. ఇవన్నీ కానీ వస్తే ఇది ఒక 50,000 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి 10 లక్షల కోట్లు పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద కష్టం కాదు. ఒక్క రెన్యూవబుల్ ఎనర్జీ 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఘంటాపరంగా నేను చెప్పగలుగుతున్నా. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ గివన్. ఇంకో పక్కన దిశ హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చాం. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే పోలవరం అది కంప్లీట్ చేస్తాం, ఫాస్ట్ ట్రాక్లో పెడుతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూసినప్పుడు కృష్ణపట్నం స్టెబిలైజ్ చేస్తున్నాం. VTPS కమెన్స్ చేసాం, అది కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు జెన్కో 1,07,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు కావలసిన పవర్ మనం జనరేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ట్రాన్స్మిషన్కి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ట్రాన్స్మిషన్ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చే నాటికి 10.35% లాసెస్ ఉంటే 9.27%కి తగ్గించాం. ఈ ఒక్క నిర్ణయం వల్ల 1,350 కోట్ల రూపాయలు మనకు సేవింగ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలో చేస్తున్నాం. ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ కోసం ఒక 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకా మిగిలినటువంటి డిస్కామ్స్లో అయితే పెద్ద ఎత్తున మీరు అన్నట్టు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. రవికుమార్ గారు కూడా నాకు బ్రీఫ్ చేశారు. మొత్తం నెక్స్ట్ 5 yearsలో ట్రాన్స్మిషన్లో ఒక 16,000 కోట్ల రూపాయలు అదనంగా ఇప్పుడు జరిగే పనులు కాకుండా అదనంగా ఇంకా ఒక 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టోటల్గా స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.
ఇది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ తీసుకురావడం, అంతేకాకుండా యూనివర్సిటీ కూడా గ్రీన్ ఎనర్జీకి యూనివర్సిటీ పెట్టడం, ఇది కాకుండా యూనివర్సిటీస్లో కూడా గ్రీన్ ఎనర్జీ పైన రీసెర్చ్ జరగాలి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయాలి, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా మీరు ఒక నిర్ణయం చూస్తే స్వాపింగ్, కరెంటు విషయంలో కూడా స్వాపింగ్ పోతున్నాం. ఈ సీజన్లో మన దగ్గర సర్ప్లస్ కరెంట్ ఉంది, ఇది వేరే రాష్ట్రాల్లో అవసరం, ఆ సీజన్లో వాళ్ళకి అవసరం. మనం వాళ్ళకిస్తే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకు మిగిలినప్పుడు మనకు కరెంట్ ఇస్తారు. ఈ స్వాపింగ్ సిస్టంలో కూడా పోయేదాని వల్ల ఈరోజు ఈ మూమెంట్లో 600 మెగావాట్లు ఈరోజు మనకు స్వాపింగ్ వస్తూ ఉంది వేరే రాష్ట్రం నుంచి, అంటే 15 మిలియన్ యూనిట్స్. ఒక రోజుకు 7,50,00,000 రూపాయలు దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది. నేను మార్కెట్లో ఇప్పుడు రేటు తక్కువ ఉంది, రేపు ఎల్లుండి రేటు పెరుగుతుంది. ఏప్రిల్ మేలో బాగా పీక్ లోడ్ ఉంటే రేటు విపరీతంగా పెరిగిపోతుంది. నేను ఇచ్చేది కైండ్ ఇస్తున్నా, వాళ్ళ దగ్గర నుంచి కైండ్ తీసుకుంటున్నా, వాళ్ళకో లాభం మాకో లాభం. ఎక్కడైతే పవర్ గ్రిడ్కి పోయి కాంపిటీషన్లు, అందుకే నేను చెప్పాను 13 రూపాయలకు కొన్నా, మొన్న కూడా 7 రూపాయల 70 పైసలు, అంటే ఓసారి పీక్ లోడ్ వచ్చినప్పుడు 10 రూపాయలు పెట్టుకొనేసారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు పెట్టుకొని నేను ముందే మీ అందరికీ చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 5 రూపాయల 80 పైసలు ఉంది కరెంటు ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలంటే. మంది ఆవరేజ్ కాస్ట్ 4 రూపాయల 80 పైసలు, అంటే ఈరోజు మనకు వచ్చేది 4 రూపాయల 80 పైసలకే వస్తూ ఉంది. దిస్ ఇస్ హౌ మనం దీన్ని సేవింగ్ చేసే అవకాశం ఉంది. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, 5 రూపాయల 19 పైసల నుంచి 4 రూపాయల 80 పైసలు ఆవరేజ్ కాస్ట్ తగ్గిస్తాం. రెండోది, నేను ఇంతవరకు మీకు అందరికీ చెప్పినట్టు మీరు కూడా వీలైనంత వరకు, వీలైనంత కాదు కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టి మీకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ సంవత్సరం 10,000 రూఫ్ టాప్ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీకి మీరు అందుబాటులో పెట్టే బాధ్యత మీది. దానికి ఏం కావాలో అన్ని అరేంజ్మెంట్ చేస్తాం. అదర్స్ కూడా ఇవ్వండి, 78,000 రూపాయలు వాళ్ళకు కూడా సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు బ్యాంకులో తీసుకుంటే తీసుకోమనండి, లేదంటే మనమే ఇస్తాం, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. 9 ఇయర్స్ ఆఫ్ ఫెసిలిటీ ఇస్తాం, రీపేమెంట్ షెడ్యూల్ కూడా 9 ఇయర్స్ ఇస్తాం. కాబట్టి వాళ్ళకి భారం పడకుండా వాళ్ళు వాడుకుంటే 9 ఇయర్స్లో పే చేస్తారు. కరెంటే ఇస్తే 9 ఇయర్స్లో అడ్జస్ట్ అయిపోతుంది, ఇంకా ముందే కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఒకవేళ ముందే కరెంటు కానీ వాళ్ళు కానీ ఇచ్చేసేయగలిగితే, రుణం ఇచ్చేయగలిగితే, తర్వాత వాళ్ళకు 2 రూపాయల 99 పైసలు ఇప్పుడు, ఇంకా రాబోయే రోజులు పెరిగితే ఇస్తాం. ఆ విధంగా యూనిటీ కరెంటు ఛార్జీలు కూడా వాళ్ళకి పే చేస్తాం. 360 మెగావాట్ యూనిట్స్ తయారు చేస్తారు. వాళ్ళు 200 వాడుకున్నారనుకోండి, 160 బ్యాక్ ఇవ్వచ్చు. మొత్తం అప్పు తీరిపోతే 160 × 2 రూపీస్, 2 రూపాయల 9 పైసలు మనం పే చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దిశ ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడే నేను ఛార్జింగ్ విషయం కూడా చెప్పాను ఏం జరుగుతుందని. ఇవి మనం ఒక వినూత్నమైన ఎక్సర్సైజ్కు శ్రీకారం చుట్టాం. ఫస్ట్ టైం ఇక్కడ ఉండే మెంబర్స్కి కానీ ప్రజలకు కానీ అర్థం చేసుకోవాలంటే కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి ఇంటిపైన కరెంటు ఓకే అంతవరకు బాగా ఈ మధ్య అర్థమవుతూ ఉంది, మన ఇంటిపైన కరెంటు తయారు చేసుకోవచ్చని. కానీ ఎట్లా చేసుకోవాలి, దీనివల్ల లాభాలు ఏంటి, ఇప్పుడు కూడా మేము సర్వేలు అడిగినా లేకుంటే ప్రజలను అడిగినా ఎవరికి తెలియదు. మీరు కూడా మాట్లాడడం లేదు. నిన్న మొన్న నేను అడిగినప్పుడు మీరు అన్నారు మాకు కూడా తెలియదు, మీరు వివరాలు చెప్పండి అంటే, అందుకే ఈరోజు తీసుకొచ్చి మేము ముందర పెట్టాం. తప్పకుండా దీనిపైన డీటెయిల్స్ అని తయారు చేసి 2-3 రోజుల్లో రవికుమార్ గారికి కోరుతున్నా, ఇక్కడే మీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఒక నోట్ తయారు చేస్తారు. మేమన్నీ కూడా గైడ్ లైన్స్ ఇస్తాం, ఏజెన్సీలు ఇస్తాం. ఒకవేళ మేము పెట్టిన వ్యక్తి సరిగా పనిచేయకపోతే అగ్రిగేటర్, కాంట్రాక్టర్ కాదు, కాంట్రాక్టర్ మీకు సంబంధం లేదు, బీ క్లియర్. మళ్ళీ కాంట్రాక్టర్ని ఇది చేస్తే మొత్తం ఇదవుతుంది. అగ్రిగేటర్ కానీ మీకు మనుషులకి ఎంత ఇస్తాం, ఇంటింటికి ఎంతో అంత డబ్బులు ఇస్తాం.
ఒకవేళ మేము పెట్టినోడు బాగలేకపోతే మేము మంచి ఏజెన్సీ పెడుతున్నాం, మీరు పెడతాంటే పెట్టండి, మళ్ళీ దాన్ని బంగిల్ చేయొద్దండి. ముందు పని చేయించుకోవడం, మనం అనుకున్న లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించడం మీ బాధ్యత. దీనికి వర్కౌట్ చేయండి, మళ్ళీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నా లెక్క ప్రకారం. దీనివల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి. ఒకటి కాస్ట్, 2 వెహికల్స్ అన్నీ కానీ మనం చేయగలిగితే సస్టైనబిలిటీ, కార్బన్ ఎమిషన్స్, పొల్యూషన్ కంట్రోల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక పక్క నేచురల్ ఫార్మింగ్, ఒక పక్క గ్రీన్ ఎనర్జీ, ఇంకో పక్క గ్రీన్ కవర్, ఇవి చేయగలిగితే స్టేట్లో మనం ఊహించిన పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి. దయచేసి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, ఫండ్స్ ఆర్ అవైలబుల్, ఓన్లీ విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత మునుపు నేను చెప్పాను 30 ఏళ్ల చరిత్ర. మనం ఒక చరిత్ర క్రియేట్ చేయడానికి శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు నుంచి, ఈ అసెంబ్లీ నుంచే. దయచేసి అందరూ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇది కష్టమైన పని కాదు, మనస్సు పెడితే చాలు, మీరేం కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. మన బాధ్యత కింద మనం వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ పదే పదే చెప్పి, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాం, మన కార్యకర్తలు కూడా చెప్దాం, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పెట్టుకోవాలి కూడా ఇద్దాం. ఇది ఒకరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు అయితే 100%, ఎంత ఆర్థికంగా ఉన్నా పర్వాలేదు 100% ఇస్తాం. అదర్స్ అయితే బీసీలకు కూడా 78,000 3 కిలోవాట్స్, 2 పెట్టుకుంటే 2 పెట్టుకోమనండి, 60,000 ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి మీరు ఒక స్కీమ్ కింద ముందు తీసుకెళ్ళండి. మైనారిటీస్ అందరికీ, ఒకరికని కాదు, మైనారిటీస్ అందరికీ ఇస్తాం. నో 3 కిలోవాట్స్, 2 కిలోవాట్ ఫ్రీ అంటే దానికి 50,000 అవుతుంది. తిరిగి ఆ కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇస్తే ఫ్రీగానే ఉంటుంది, కరెంట్ వాడుకోవచ్చు. ఆ కరెంట్ తిరిగి మిగిలింది కానీ సర్ప్లస్ ఇస్తే ఫ్రీగానే వస్తుంది. నేను అందుకే చెప్పాను 9 ఇయర్స్ తిరిగి ఆ కరెంట్ ఇస్తే అందరికి ఫ్రీనే. యాజ్ ఆన్ టుడే ఎవరికి భారం లేదు. వాడుకునే దాన్ని బట్టి ఎక్కువ నువ్వు ఏసీలు పెట్టుకున్నప్పుడు దానికి తగిన విధంగా కొంత పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్. నేను ఏమంటానంటే ప్రతి ఒక్క ఇల్లు ఒక 1,000 రూపాయల కరెంట్ ఛార్జీ కట్టే పరిస్థితి ఉంటే మీరే మనసు పెట్టి చేసుకోగలిగితే ఆ 1,000 రూపాయలు మిగిలితే సంవత్సరానికి 12,000, 600, 500 మిగిలిన సంవత్సరానికి 6,000 రూపాయలు. దిస్ ఇస్ ది మనీ. ఆ ఆలోచన మీరందరూ చేస్తే ఇది సాధ్యమని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మరిగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అర్థం చేసుకోండి, సహకరించండి. మీరు కూడా ముందుకొచ్చి అమలు చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని తొందరలో చేరుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఓకే కాబట్టి 2 నిమిషాలు. కాబట్టి అధ్యక్ష, ఎవరన్నా 1-2 సభ్యులు ఏదైనా ఉంటే వాళ్ళ అనుభవాలు ఉంటాయి చేసి చెప్తామనంటే వింటాం. కానీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహంగా కాదు, అమలు చేసిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఉంటే చెప్పండి. 1-2 కాదు, పెద్ద ఎత్తున చేసుంటే. ఓకే ప్లీజ్. సార్, సీఎం గారు 2014-19లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పేవారు. ఆ రోజు నేను 15 ఎకరాలు ప్రత్యేకంగా చంద్రబాబు గారు మాట మీద ఉన్న నమ్మకం, ఆ శక్తి మీద నాకున్న నమ్మకంతో నేను ఆ వ్యవసాయం చేశాను. తర్వాత ఇప్పుడు ఈ 2024 తర్వాత ఈ సోలార్ గురించి చెబుతూ ఉంటే ఖచ్చితంగా దీని మీద కూడా చేయాలని చెప్పి మొట్టమొదటిగా నా ఇంట్లో పెట్టడం జరిగింది సోలారు. నాకు మంత్లీ 25,000 రూపాయలు యావరేజ్ బిల్లు వచ్చేది. ఇప్పుడు 4,500 బిల్లు వస్తూ ఉంది. దానికి 6 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను. దాని యొక్క సక్సెస్ చూసి నా ఆఫీస్కి కూడా సోలార్ పెట్టడం జరిగింది.
ఆఫీస్లో 12-15 వేలు వచ్చే కరెంటు ఇవాళ 2,000 అలా వస్తుంది. ఈ రెండు సక్సెస్ అయిన దాని మీద నా ఫ్యాక్టరీకి 200 కేవీ ఉన్న ఫ్యాక్టరీకి 60 లక్షల రూపాయలతో దానికి కూడా సోలార్ పెట్టాను. నాకు ఇప్పుడు అది 6 లక్షలు, 4.5 నుంచి 6 లక్షలు వచ్చే విద్యుత్ నుంచి ఈరోజు నాకు 2,50,000 బిల్లు వస్తుంది. అంటే అక్కడ సుమారు 3 లక్షలు యావరేజ్న సేవ్ అయిందని చెబుతూ ఉన్నారు ఫ్యాక్టరీలో. అది కూడా సక్సెస్ అయిందని చెప్పి భావించి ఇప్పుడు 600 కేవీ అని ఇంకో ఫ్యాక్టరీ కూడా 60 లక్షలతో 60 లక్షలుగా 1 కోటి రూపాయలతో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద నా మిస్సెస్ చెప్పేది ఏంటంటే యావరేజ్గా మనకి 12 లక్షల రూపాయలు నెలకు కరెంట్ కడతా ఉన్నాం. ఇప్పుడు 6 లక్షల రూపాయల పైన మనకి సేవ్ అవుద్దని చెప్తా ఉన్నారు. ఆ లెక్క చూస్తే 4 ఇయర్స్లో నాకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుందని, ఆ తర్వాత కంపెనీ వాళ్ళు నాకు 25 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు. దీని మీద చాలా సేవ్ అవుద్ది. కరెంటు తర్వాత 20 సంవత్సరాల పాటు నేను కరెంట్ ఉచితంగా ఇవన్నీ వాడుకున్నట్టు అవుద్దని చెప్పి నాకు ఇప్పుడున్న సక్సెస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన 25 సంవత్సరాల గ్యారెంటీ కరెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు 20 సంవత్సరాల పాటు నేను ఉచితంగా కరెంటు పొందుతాననేది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఆల్రెడీ 200 కేవీ రన్ అవుతుంది, ఇంటికి రన్ అవుతుంది, ఆఫీస్ రన్ అవుతుంది, 600 కేవీ ఇన్స్టాల్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ విజయవాడ తూర్పులో మీ ఇంటికి మీ ఆఫీస్కి చేసుకున్నట్టు 10,000 అందరికన్నా ముందు మీరు కంప్లీట్ చేస్తే మీరు చెప్పిన దానికి ఒక సార్థకత వస్తుంది. ఇంకొద్దు సార్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఆకలితో ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. అధ్యక్ష, వీటితో పాటు ఈ మధ్య ఐఐటి మద్రాసు, హెచ్పిసిఎల్ కలిపి వేవ్ ఎనర్జీ అని చెప్పి కోస్ట్ లైన్లో మనకు ఎక్కువ ఉంది కాబట్టి 960 కిలోమీటర్లు కాబట్టి వేవ్ ఎనర్జీతో ఎనర్జీ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. తమరు వారిని పిలిపించుకుంటే మొన్న ఢిల్లీ ఎగ్జిబిషన్లో కూడా పెట్టారు అధ్యక్ష. అది సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది. అది చేస్తే ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది అధ్యక్ష. చాలా దేశాలు కూడా లేవు, ఏదో 1-2 దేశాలే చేస్తారు అధ్యక్ష. మీతో వేవ్ ఎనర్జీ సార్, సముద్రం నుంచి వచ్చే వేవ్ ఎనర్జీ సార్. చెప్పండి సార్. ఎనీబడి అంటే ఎవ్రీబడి వచ్చేస్తారు సార్. మంచి ఆలోచన. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పింది టైడల్ ఎనర్జీ వేవ్స్ మీద. ఇది కూడా చాలాసార్లు రీసెర్చ్ జరుగుతూ ఉంది. కొన్ని ఇక్కడ పెట్టారు కానీ కాస్ట్ ఎక్కువ. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనకు సీ కోస్ట్ చాలా ఉంది. ఎప్పుడు కూడా టెక్నాలజీస్ అన్నీ బ్రేక్ త్రూ రావాలి, స్కేలింగ్ పెంచాలి. ఆ బ్రేక్ త్రూ రావడానికి కొన్ని టైం అవుతాయి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నేను ఐటీ ప్రమోట్ చేశాను. కొంతమంది నన్ను అంటూ ఉంటారు, ఇది ఏదో మాట్లాడుతూ ఉంటారని. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో గాసిప్ జరుగుతూ ఉంటుంది. నేను అంటే ఏ కావాలన్నా అంటే నువ్వు ఈరోజు ఆలోచిస్తాను, నేను ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచిస్తున్నా. అది డిఫరెన్స్. ఉదాహరణకు మీరు చెప్పిన దానిపైన ఒకప్పుడు బయోటెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు. బయోటెక్నాలజీ ఎందుకో నాకు అనిపించింది బయోటెక్నాలజీ ది ఫ్యూచర్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అప్పుడు బిల్ గేట్స్తో మాట్లాడినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రేక్ త్రూ వచ్చింది, బ్రహ్మాండంగా చేశారు, వై కాంట్ యూ గో ఫర్ బయోటెక్నాలజీ అని అడిగాను. ఆయన అన్నాడు అది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, ఇప్పటి వరకు బ్రేక్ త్రూ రాలేదు, ఇప్పుడు నేను దాని మీద శ్రద్ధ పెట్టలేనని చెప్పి అన్నాడు. అప్పుడు నేను వదిలిపెట్టలేదు. ఐసిఐ వగూలు ఉండేవాడు చైర్మన్, కామత్ ఎండి, వాళ్ళని పిలిపించి దగ్గర 1,200 ఎకరాలు వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్ హైదరాబాద్లో క్రియేట్ చేసాం. అది ఒక పైసా నేను ఇవ్వలేదు, ల్యాండే ఇచ్చాను. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ కూడా సగం మంది బతికారంటే భారత్ బయోటెక్లో తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల మనందరికీ తెయ్యాం. ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్ 100 కంట్రీస్కి పంపించి ప్రపంచంలో 100 దేశాల్లో మనుషులు బతికిచ్చి దేశానికి మంచి పేరు వచ్చిందంటే 2000 సంవత్సరంలో ఈ బయోటెక్నాలజీ పార్క్కి శ్రీకారం చుట్టాం.
ఈరోజు 400-500 కంపెనీలు అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాయి. మీరు అన్నట్టు ఇది కొంచెం ఒకప్పుడు కూడా నేను చెప్పాను, ప్రోబిటివ్ కాస్ట్. విండ్ కూడా ఒకప్పుడు సోలార్ కానీ విండ్ కానీ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటే అప్పుడు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఇది చేస్తున్నారు. కానీ పైలట్ ప్లాంట్ ఇది 17 రూపాయల 60 పైసలు యూనిట్ కాస్ట్. 17 రూపాయల 60 పైసలు అయితే నేను కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలనుకుంటున్నాను. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచితే చాలా సమస్యలు వస్తాయి. నా అనుభవంతో ఒకసారి అయితే హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వాలంటే చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. ఎక్కడి నుంచి తేవాలా, ఎట్లా తేవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ నీళ్లు లేకపోతే ఇండస్ట్రీ రాదు. దెన్ వరల్డ్ బ్యాంక్ని అడిగాను డబ్బులు ఇమ్మని. వాళ్ళు అన్నారు, మీరు 20 లీటర్లకు 20 రూపాయలు కన్జ్యూమర్ దగ్గర వసూలు చేయడుకుంటే మీకు డబ్బులు ఇస్తామని. ఆ అగ్రిమెంట్ని సంతకం పెడితే ఇంకా నాకు ఓట్లు వేయడం మానేస్తారు. వీలు కాదని చెప్పాను. వీలు కాదంటే నేను ఆలోచించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేసి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఎస్టిమేట్స్ తయారు చేసి 9 నెలల్లో పైప్ లైన్లు పూర్తి చేసి రోడ్డు పక్కనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చాను. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అప్పట్లోనే 900 కోట్లు ఖర్చు పెట్టాం, 900-1000 కోట్లు ఖర్చు పెట్టాం. అట్లా వినూత్నమైన ఆలోచనలు మీకు రావాలి. ఐడియా ఈజ్ వెరీ గుడ్, కానీ అది ఇప్పట్లో పెట్టుకోవాలి. రేపు అఫోర్డబుల్గా రేట్ వస్తే అందరికంటే ముందు నేను ఉంటా అక్కడ. అవసరమైతే పైలట్ కూడా చేద్దాం. పైలట్ చేయడం వేరే, స్కేలింగ్ చేయడం వేరే. పైలట్ చేద్దాం, ఒకసారి వర్కౌట్ చేస్తాం, పైలట్ చేద్దాం. ఆల్ పైలట్స్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఏమొచ్చినా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు స్మాలర్ న్యూక్లియర్ ప్లాంట్స్ వస్తున్నాయి. అది కూడా రాబోయే రోజుల్లో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. దీని మీద కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు శ్రీకాకుళంలో ఎప్పుడో అనుకున్నాం, ఆ కోవాడ దగ్గర, అది ఇంకా కాలేదు. మన ఎమ్మెల్యే ఈశ్వరరావు గారి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. అక్కడ ఇప్పుడు కూడా ముందు ప్రపోజల్స్ ఉన్నాయి. అక్కడ వీలైతే 1 or 2 ప్లేసెస్లో స్మాలర్ యూనిట్స్ని బిగ్ సైజ్ కాకుండా పెట్టగలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన ఉంది. మొన్న కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒకసారి నాతో రెఫర్ చేశారు. ప్రధానమంత్రి గారు కూడా రెఫర్ చేశారు. ఇప్పుడు ఒక ఎన్టీపీసీతో ఒక జాయింట్ వెంచర్ కూడా పెట్టుకొని